సదాశివుడికి ప్రీతికరమైన శివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు. హరహర మహాదేవ్, శంభో శంకర, భోళా శంకరుణ్ణి కీర్తిస్తూ భక్తులు తరిస్తున్నారు. శివమాలదారులతో ప్రముఖ శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఐచ్ఛిక సుఖాలను త్యజించటం, మండలం పాటు శివ సన్నిధిలో తరించిన భక్తులు నేడు మాల విరమణ చేయనున్నారు. భక్తులకు, స్వాములకు ఇబ్బంది కలగకుండా ఆలయాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి రుద్రాభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలంపూర్లోని బాలబ్రహ్మేశ్వర ఆలయం, ఉమామహేశ్వరం, కందూరు సోమశిల ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని సాంబ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకొని స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తుండేటువంటి యొక్క దృశ్యాలను మనం అంతా కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఏనుగొండలో ఉన్న సాంబశివాలయంలో ఉన్నాం. ఇక్కడ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 5వ శక్తిపీఠము, తర్వాత దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క జోగులాంబ సన్నిధిలో ఉండేటువంటి బాలబలమేశ్వర ఆలయానికి భక్తులంతా కూడా పోటెత్తారు. మరొక వైపు కల్పవృక్షాలకు నిలయమైనటువంటి కందుకూరు రామలింగేశ్వర ఆలయం కానీ, తర్వాత శ్రీశైలానికి ఉత్తరావాహినిగా పిలిచేటువంటి యొక్క శ్రీశైలం ఉమామహేశ్వరంలోని ఉమామహేశ్వర స్వామి వద్ద కానీ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఇలాంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడేటువంటి యొక్క దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఈ యొక్క పర్వదినం సందర్భంగా ఎవరైతే భక్తులు ఉంటారో ఈరోజు వారంతా కూడా ఉపవాస దీక్షలు చేసి స్వామివారికి ఒకవేళ పూజలు చేసినట్టయితే తమకు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి యొక్క అభిప్రాయము భక్తుల్లో ఉండేటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకొని హరహర మహాదేవ, శంభో శంకర అంటూ వాళ్ళంతా కూడా స్వామిని వేడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా జరిగేటువంటి యొక్క ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఆలయాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి రావడం, వాళ్ళందరూ కూడా సాయంత్రం వేళలో కళ్యాణోత్సవం నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. భక్తులంతా కూడా ఉదయం నుంచే కుటుంబ సమేతంగా వచ్చి యొక్క స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ యొక్క సోమశిల వద్ద కృష్ణానదిలో ఉండేటువంటి సప్తనది వద్ద స్నానాలు ఆచరించినటువంటి భక్తులంతా కూడా అటు సోమేశ్వరాలయం కానీ, ద్వాదశ జ్యోతిర్లింగాలకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆలయంలో కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున భక్తులు పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి ఆలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు, ఈరోజు జరిగేటువంటి దానికి సంబంధించి ఎలా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ ఉండేటువంటి ఆలయానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి ఆలయ నిర్వాహకులను వాళ్ళని అడుగుదాం. వాళ్ళకి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు అభిషేకాలకు క్యూ కట్టడం జరిగింది. 2 రోజుల నుంచి లైటింగ్ వేయడం, ఇవన్నీ చేయడం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇదే విధంగా చాలామంది తెల్లవారుజాము నుంచి అభిషేకాలకు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్లోనే ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు కళ్యాణోత్సవం, శివపార్వతుల కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. శివపార్వతుల కళ్యాణోత్సవానికి అందరూ కూడా పెద్ద మొత్తంలో సంవత్సరానికి చాలా పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది. ఇచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి చర్యలు చేపట్టామని చెప్తుండేటువంటి ఆయన ఈ సాయంత్రం జరిగేటువంటి శివపార్వ కళ్యాణానికి వైభవంగా నిర్వహిస్తాం కాబట్టి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని సూచన చేస్తున్నారు. మొత్తంగా మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి శైవ క్షేత్రాలు మాత్రము శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. మహాశివరాత్రి పర్వదినాన ప్రకాశం జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే జిల్లాలోని పలు శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ప్రముఖ శైవ క్షేత్రాలైన భైరవకోన, త్రిపురాంతకేశ్వర ఆలయం, పొదలి, మార్కాపురం శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఒంగోలులోని సంతపేట శివాలయంలో కాశీ నుంచి తెచ్చిన రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేశారు. ఈ లింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని వివరాలు మా ప్రతినిధి మిసాల శ్రీనివాస్ అందిస్తారు. అత్యంత ప్రాశస్త్యమైనటువంటి శైవక్షేత్రాలు భైరవ కానీ త్రిప్రాంతకేశ్వరాలయం కానీ ఒంగోలు ఉన్నటువంటి శివాలయాలు కానీ ఒంగోలు ప్రస్తుతం ఒక శైవక్షేత్రంలో ఉన్నాం. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి గుడిలోకి ప్రవేశించి దైవ దర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భైరవ కోనకు సంబంధించి అత్యంత ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రంలో అత్యంత జలపాతం ఆహ్లాదకరంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ శైవక్షేత్రానికి ఉదయం 4 గంటల నుంచే పూటెత్తినటువంటి భక్తులు, అలాగే అమ్మవారి శాల ఏదైతే ఉందో త్రిప్రాంతకంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శివుని దర్శనం చేసుకోవాలి. ఈరోజు పర్వదినం కాబట్టి తెల్లవారుజామునే ఆ దైవ ప్రాప్తి పొందాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఒంగోలు ఉన్నటువంటి శైవక్షేత్రంలో అత్యంత విశిష్టంగా చాలా ఒక వినూత్నంగా రుద్రాక్షలతోటి శివలింగాన్ని కూడా తయారు చేసి ఆ శివలింగాన్ని కూడా భక్తులకు సందర్శనార్థం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి శైవక్షేత్రానికి సంబంధించి చైర్మన్ వలగరి చెంచలరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాశీ నుంచి రుద్రాక్షలు తెప్పించి ఆ రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేయించి అక్కడ రుద్రాక్ష కొండగా ఏర్పాటు చేసి వచ్చిన భక్తుల చేత రుద్రాక్షలతో స్వామివారికి అక్కడ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ 3 రోజులు కూడా రుద్రయాగాలు అలాగే చండీ యాగాలు ఏర్పాటు చేసి భక్తులకి 3 రోజులు కూడా ఎంతో ఆనందంగా పరమశివుడి యొక్క అనుగ్రహం ఉండాలని మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం. ఈరోజు ఒక్కరోజే కాదు 3 రోజుల పాటు చేస్తారా ఈ కార్యక్రమాలన్నీ? ఈ 3 రోజులు కూడా రేపు ఈరోజు మహాశివరాత్రి, ఈ 3 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు కళ్యాణం ఉంటుంది. ఇవాళ రాత్రి 11 గంటలకి లింగోద్భవ సమయంలో ఈ భూమి మీదకి మహాశివుడు వచ్చిన సమయాన 11:30 గంటల నుంచి ప్రారంభమై 4 గంటల దాకా కూడా మహాభిషేకం జరుగుతుంది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నీ కూడా ఇవాళ భక్తులతోటి కలకలలాడుతూ అత్యంత శోభాయమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.